ఆస్ట్రేలియా టీ20 క్రికెట్లో హైయెస్ట్ వికెట్ టేకర్ అడమ్ జంప ఇప్పుడు ఐపీఎల్లో బంతితో మ్యాజిక్ చేసేందుకు సిద్ధమయ్యారు. అతడు మొదటిసారిగా ఐపీఎల్లో సన్ రైజర్స్ తరపున ఆడుతున్నాడు. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం బ్యాటింగ్ లో ముందు నుండి తోపులు, బౌలింగ్ ఆ టీం వీక్నెస్ గా ఉండేది. కానీ కమిన్స్, సమీ లాంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్లతో పాటు అడమ్ జంపా లాంటి టీ20 స్పెషలిస్ట్ స్పిన్నర్ ఈ జట్టులో చేరారు. ఆసీస్ తరపున టీ20 క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఇతడే. దీన్ని బట్టే ధనాధన్ టీ20 ఫార్మాట్ లో జంపా ఎంత చక్కగా బౌలింగ్ చేస్తాడో అర్థమవుతుంది. గుగ్గిలితో బ్యాట్స్మెన్ ను బాల్ తో కొట్టించగలడు. బంతిని గింగరాలు తిప్పుతూ వికెట్లను గెరాటేయగలడు. వికెట్లు తీయడమే కాదు, పరుగులు ఇవ్వకుండా పొదుపుగా బౌలింగ్ చేయగలడు. ఇలా ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ లో తానేంటూ నిరూపించుకున్న జంపా సన్ రైజర్స్ తరపున ఐపీఎల్ లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. జంపాను సన్ రైజర్స్ ఫ్యాన్స్ జూ పార్క్ జంపా, జూబ్లీ హిల్స్ జంపాగా పిలుచుకుంటున్నారు. కేవలం మన జట్టులో చేరాడనే ఇంతలా అభిమానిస్తున్నారు తెలుగు ఫ్యాన్స్. ఇక టీంను గెలిపించే బౌలింగ్ చేస్తే జంపా జపం చేయడం ఖాయం. జంపా కూడా తన సహచార క్రికెటర్ కమిన్స్ ను ఫాలో అవుతున్నాడు. తెలుగు ఫ్యాన్స్ మమేకం అవుతున్నారు. అడమ్ జంపా ఐపీఎల్ కెరీర్. ఈ ఆస్ట్రేలియన్ స్పిన్నర్ ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఐపీఎల్ లో అద్భుతాలు చేయడానికి సిద్ధమయ్యారు. 2016 ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన జంపా ఇప్పటి వరకు 21 మ్యాచ్లు ఆడి 30 వికెట్లు పడగొట్టాడు. ఇతడి బెస్ట్ ఫిగర్స్ 6 వికెట్లు తీసి 19 రన్స్ ఇవ్వడం. ఐపీఎల్ ఆడిన మొదటి సంవత్సరంలో ఈ ఘనత సాధించాడు. ఇలా 2016లో కేవలం 5 మ్యాచ్లు ఆడిన జంపా 12 వికెట్లు పడగొట్టాడు. గత ఐపీఎల్ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడాడు జంపా. ఇటీవల జరిగిన మెగా వేలంలో అతన్ని సన్ రైజర్స్ 2.40 కోట్లకు దక్కించుకుంది. దీంతో అతడు సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్నాడు.